అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే వాలంటీర్లకి తీపి కబురు, ముఖ్యమంత్రి సంచలన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే వాలంటీర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది ఏంటనేది క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల సేవలు మరింత సమర్థవంతంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని అధికారులని చంద్రబాబు ఆదేశించారు. ఇక సచివాలయంలో ఉద్యోగులు వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని, వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇక ఈ మేరకు ఆ దిశగా కసరత్తు చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మరో సమావేశంలో ఇదే అంశంపై చర్చిద్దామని చెప్పారు. ఇక రాష్ట్రంలో ఆర్థికంగా అత్యంత వెనకబడి ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అత్యంత పేదరికంతో ఉండే ఈ వర్గానికి మళ్లీ ఊతంగా నిలబడాల్సిన అవసరం ఉందని, వారికి పేదరికం నుంచి బయటపడేందుకు అవసరమైన కార్యక్రమాలను తయారు చేయాలని అధికారులని ఆదేశించారు. చూశారు కంటే మొత్తం మీదుగా రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అలాగనే వాలంటీర్లకైతే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. అయితే వారందరినీ కూడా విధుల్లోకి తీసుకుంటామని కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. అయితే విధి విధానాలు రూపొందించిన తర్వాత ఏదైతే రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లందరూ కూడా విధుల్లోకి తీసుకుంటామని కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.